తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కొన్ని అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లా అలియాబాద్ నుంచి మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ నకిలీ వెండి కాయిన్స్ కలకలం రేపుతున్నాయి. బీజేపీ అభ్యర్థి నకిలీ వెండి కాయిన్స్ పంపిణీ చేశారని ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి మాలతి మాధవిరెడ్డిపై తిరగబడ్డారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటూ స్థానికులు మండిపడుతున్నారు. అండ్ ఆ సిల్వర్ కాయిన్స్ కూడా ఫేక్ సిల్వర్ కాయిన్స్ ని బలవంతంగా ఇచ్చి వెళ్లారంటున్నారు స్థానికులు. ఓటర్లను ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు వారు. దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, అలియాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక వార్డులో వెండి కాయిన్స్ కలకలం రేగుతున్నాయి. స్థానికంగా బీజేపీ అభ్యర్థి వెండి కాయిన్స్ ని ఇవాళ ఉదయం పంచుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు. సో ప్రజెంట్ మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. ఏం జరిగింది ఇవాళ? సార్, మా ఉదయమే 6 గంటల నుంచి 7 గంటల సమయం మధ్యలో వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కన్నడి మాలతి మాధవరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి మాకు కూడా ఇటువంటి సిల్వర్ కాయిన్ ఇచ్చేసి మా పార్టీని మమ్మల్ని గెలిపించాలి, మీకు ఈ సిల్వర్ కాయిన్ ఇస్తున్నానని చెప్పి ఖచ్చితంగా బలవంతంగా మేము తీసుకోకున్నా కూడా మా ఇంట్లోకి వచ్చి టేబుల్ పైన పెట్టేసి వెళ్తూ ఓటర్లను మరీ ఇబ్బంది పెట్టి ప్రలోభ పెట్టి ఓటు వేయించుకునే తరంగా ఇబ్బందికరంగా ప్రవర్తించారు వాళ్ళు. సో ఇలాంటి మేము ఎవరైనా సరే మాకు ఇది సిల్వరా కాదా కూడా ఓటర్లకు కూడా ఎవరికి తెలియదు. ఇది నమ్మించి మోసం చేయడం తప్ప ఓటర్లను ఎలాగో విధంగా ప్రజలను ఓటర్లను ప్రలోభ పెట్టి గెలవాలనే ఉద్దేశంతో తప్ప చేస్తున్నది జెన్యూన్గా వీళ్ళు ప్రవర్తించే విధానం కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఇది ఫేక్ అంటారా? ఇప్పుడు 100% అండి. ఈరోజు మార్కెట్లో మీకు తెలిసిన అప్డేట్ ప్రకారం కూడా సిల్వర్ ఎట్లా ఉందో మీకు తెలుసు. ఇది 100% జెన్యూన్ సిల్వర్ అయితే కాదు, ఇది కోటెడ్ సిల్వర్ అని మేము ఖచ్చితంగా దీన్ని అనుకుంటున్నాం మేము. సో ఏదైనా సరే ఓటర్లను మభ్యపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళను ఓటర్లను మోసం చేస్తూ ఇలాంటి ప్రచారకరంగా వాళ్ళకు మలుచుకోవాలని చూసే విధానం కరెక్ట్ కాదని చెప్పి మా ఉద్దేశం అనండి. అది ఇక్కడ స్థానికంగా పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి ఈ తరహాలో వెండి కాయిన్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారంటూ కూడా ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణ. సో ప్రజెంట్ ఇది అంతా కూడా పూర్తిగా ఒక ఫేక్ వెండి కాయిన్ అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఫర్దర్గా ఉన్నతాధికారుల దృష్టికి ఇది తీసుకెళ్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి వర్షం. విడుదల యశ్వంత్, అలియాబాద్ నుండి ప్రణీత, TV9.